ప్రభుత్వం మొండి వైఖరి వెంటనే రద్దు చేయాలి. నేను అంబాల ప్రభాకర్, డిఎస్పి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిని. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని సిర్సపల్లి గ్రామంలో ఒక 4-5 జిల్లాలకు సంబంధించిన డంపు యార్డును ఆ చెత్త చెదారం అంతా వ్యర్థ పదార్థాలంతా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో డంపు చేసి ఇక్కడి నుండి వెలువడినటువంటి ఆ వ్యర్థాలతో విద్యుత్తును తయారు చేద్దామని చెప్పని గత ప్రభుత్వం, గత పాలకులు ఒక తీర్మానం చేసి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ సిర్సపల్లి గ్రామం చుట్టూ ఉన్నటువంటి తుమ్మినపల్లి కావచ్చు, సింగాపూర్ కావచ్చు, లేదా హుజురాబాద్ కావచ్చు, ఈ ప్రాంత ప్రజలకే ఆ వ్యర్థ పదార్థాల నుండి వచ్చినటువంటి విషవాయువుల నుండి వచ్చే అటువంటి ఏదైతే ఉన్నాయో వాటి వల్ల ప్రజానికానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రజలకే కాకుండా జంతువులకు, పక్షులకు, పంటలకు కూడా నష్టం జరుగుతుంది అని చెప్పని ఒక వారం 10 రోజులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక కమిటీని వేసుకొని హుజురాబాద్లో రిలే నిరాహార దీక్ష చేపట్టడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఆ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు బిఎస్పికి మాకు మద్దతు తెలుపు అని చెప్పని అంటే ఈ రోజున ఈ డంపు యార్డును పరిశీలించడానికి మా బహుజన సమాజ్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం, పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా ఒక 4-5 జిల్లాలకు సంబంధించిన ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఆయా జిల్లాలలో వేసుకోవాలి, కానీ డంపు యార్డులను ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఒక 4-5 జిల్లాలు కలిపి ఒకే ప్రాంతంలో డంపు చేయడం వల్ల వాటి నుండి వెలువడినటువంటి విషవాయువులు ఈ ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పని ఈ బిఎస్పి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ డంపు యార్డును రద్దు చేయకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసి చైతన్యం చేసి పెద్ద ఎత్తున బహుజన సమాజ్ పార్టీ ఉద్యమం చేపడుతుందని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గెలిపించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా డంప్ యార్డ్లో ఉద్యమం నిరాహార దీక్ష చేపట్టినా కూడా ఇప్పటి వరకు ఆయన గొంతు విప్పలేదు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఓడితల ప్రణబ్ బాబు గారు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. ఇది ఎంత దుర్మార్గం అని చెప్పని ఈ బిఎస్పీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రణబ్ బాబు గారు వారి ప్రభుత్వానికి నివేదికని సమర్పించి వెంటనే ఈ డంప్ యార్డ్ను రద్దు చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రణబ్ బాబు గారికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారికి కూడా డిమాండ్ చేస్తున్నాం. జై బిఎస్పీ.